హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం పచ్చ ద్రాక్ష పళ్ళతో ఐస్ క్రీమ్ చేసుకుందామండి. అదేనండి కుల్ఫీ. పిల్లలందరికీ ఈ కుల్ఫీ చాలా ఇష్టం కదా. సో మనం ఇంట్లో ఇలా కొంచెం డిఫరెంట్గా గ్రీన్ గ్రేప్స్తో ఐస్ క్రీమ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇది నచ్చుతుంది అనమాట. సో మనం ఒక అర కేజీ పచ్చ ద్రాక్ష పళ్ళు తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. ఇది ఆప్షనల్ అండి. అందులో కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడపోసుకోవాలి. ఇప్పుడు గాజు గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ తీసుకొని నిండుగా ఈ గ్రేప్ జ్యూస్ని నింపుకొని దాంట్లో మనం అల్యూమినియం ర్యాప్ ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. అల్యూమినియం ర్యాప్ క్లోజ్ చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. కొద్దిగా చాకుతో కొద్దిగా హోల్ పెట్టి అందులో పెట్టాలి. ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవన్నమాట, అందుకని చిన్న కర్ర పుల్లలు పెట్టాను. అవి పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 6 నుండి 8 గంటలు ఉంచుకోవాలి. ఆ తర్వాత బయటకు తీసి చూస్తే ఇవి చక్కగా ఐస్ అయిపోయి ఉంటాయన్నమాట. ఒక్క 2 నిమిషాలు నార్మల్ ట్యాప్ వాటర్లో పెడితే ఇవి చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ తీసేసి మీరు ఇలా కదపగానే ఈజీగా ఊడొచ్చేస్తాయి. గాజు గ్లాసులతో కుల్ఫీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ రెసిపీ మీరు ట్రై చేసి నచ్చితే ఫీడ్బ్యాక్ పంపించండి.